డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ రెండవ విడత మళ్లీ మొదలైంది. మొదటి విడత ఎమ్మెల్యేల విచారణపై స్పీకర్ తీర్పును రిజర్వ్లో ఉంచారు. ఇప్పుడు మరోసారి మరో 2 ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు. ఈ విచారణ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? స్పీకర్ నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయింది. దీంతో మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం మరో 2 నెలల సమయం అడిగారు. ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు విచారణలో ఏం జరుగుతుందోనని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని లైట్ తీసుకోమని ఎమ్మెల్యేలకు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. విచారణకు సైతం 2 ఎమ్మెల్యేలు రాలేదు. ఇక ఈ 2 గడువు ముగిసేలోగా స్పీకర్ ఎదుట విచారణకు హాజరు అవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మొదటి విడతలో విచారణకు హాజరైన 4 ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఆ తర్వాత వీరిపై ఫిర్యాదు చేసిన 4 ఎమ్మెల్యేలను పిలిచి స్పీకర్ను విచారించారు. దీంతో పాటు పార్టీ మారిన 4 ఎమ్మెల్యేల లాయర్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లాయర్ల విచారణ జరిగింది. ఆ తర్వాత 2 లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దీని తర్వాత స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. మరోవైపు రెండవ విడతలో భాగంగా తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఆ తర్వాత నవంబర్ 7వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విచారణ ఉండనుంది. ఇక నవంబర్ 12వ తేదీన మరోసారి తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ విచారణను స్పీకర్ చేస్తారు. నవంబర్ 13వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ విచారణ రెండవసారి ఉండబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను స్పీకర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక 4 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన తర్వాత వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విచారిస్తారు. ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల లాయర్లను విచారిస్తారు. ఇక చివరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు, ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు? ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ స్పీకర్ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది.